అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. సంవత్సరానికి 18,000 రూపాయలు లేదా నెలకు 1,500 రూపాయలు ఇచ్చే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడో మనకు రిలీజ్ కావాల్సి ఉండింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తుందన్నమాట. అయితే ఈసారి మాత్రం ఈ ఉగాదికి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. దీనికోసం బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి చర్చ అయితే రావడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా తీసుకువస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతోందన్నమాట. అయితే కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, మహిళలు ఎప్పటి నుంచి ఈ పథకంకి అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక తీపి కబురు అందించిందని మన కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకానికి ఈ ఉగాది నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. అప్లికేషన్ల స్వీకరణ అయిన తర్వాత మనకు ఏప్రిల్ నెలలోనే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. నెలకు 1,500 రూపాయలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. తల్లికి వందనం విషయంలో చాలా మంచికి పొరపాట్లు అయితే చేయడం జరిగింది. ఈ పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం డేటాను అయితే కలెక్ట్ చేస్తుందండి. ఎంతమంది ఆ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు అని అయితే చెక్ చేయడం జరుగుతోంది. దీన్ని బట్టి మనకు ఒక అంచనాకైతే రావడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే అర్హతలు ఏముండాలో ఒకసారి చూద్దామండి. అర్హతలు వచ్చేసి మహిళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏపీలో స్థిర నివాసం ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్ను పూర్తి చేయాలి. ఈ విధంగా మనకు అర్హతలు అయితే ఉన్నాయండి. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఏదో ఒక అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలండి. బ్యాంకు ఇది డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బుల్ని చేతికైతే ఇవ్వకుండా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. కాబట్టి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఏదో ఒకటి ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ పథకం రావాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనకు ఉగాది నుంచి ఉగాది తర్వాత మనకి ఈ పథకం అయితే ప్రారంభం కాబోతోందండి. ఉగాది మనకి గడిచిన తర్వాత అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మరి ఈ పథకం ఎవరెవరికి రాదో ఒకసారి చూద్దామండి. ఈ పథకం వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఈ పథకం అయితే రాదండి. అంటే వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న వాళ్ళకు ఈ పథకం అయితే రావడం జరగదు. అంతేకాకుండా ఇంట్లో ఎవరినైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే, మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే మీకు ఈ పథకం అనేది రావడం జరగదు. అంతేకాకుండా మీకు జీతం కానీ, ఆదాయం కానీ, బిజినెస్ ద్వారా కానీ గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా ఎక్కువ, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు వస్తున్నట్టయితే కూడా మీకు ఈ పథకం అయితే వర్తించడం జరగదండి. ఇక దీనికి కులమత పట్టింపు ఏమీ లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఏ మహిళ అయినా ఈ పథకం కోసం అప్లై చేసుకొని ఈ లబ్ధిని అయితే పొందవచ్చు అన్నమాట. ఇక ఈ పథకం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. ఈ పథకంకి అప్లై చేసుకోవాలి అంటే మీకు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులో మీ మహిళకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక
బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఏదో ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ యొక్క డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ కూడా కలిగి ఉండాలి. ఈ విధంగా మనకు డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలండి. ఇక అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యి ఉండాలన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ వల్ల మనకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు మన ఆధార్కు లింక్ అయి ఉన్న అకౌంట్కి వెంటనే డబ్బులు అయితే చేరడం జరుగుతుంది. సపరేట్గా మళ్ళీ వాళ్ళు అప్డేట్ వేరేగా వేయాల్సిన అవసరం ఉండదు. ఆధార్కు లింక్ అయిన అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ తల్లికి వందనం పథకంకి అప్లై చేసుకున్న వాళ్ళకు, డబ్బులు వచ్చిన వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. వాళ్ళకు ఆల్రెడీ ఆ ఎన్పిసిఐ లింకింగ్తోనే పని జరుగుతుంది. డబ్బులు అయితే ఆ అకౌంట్లోకి పడడం జరుగుతుందన్నమాట. ఇక తల్లికి వందనం వచ్చిన వాళ్ళకు ఈ ఆడబిడ్డ నిధి పథకం రావడం జరుగుతుందా లేదా అని అయితే చాలామంది డౌట్గా వ్యక్తం చేస్తున్నారండి. కానీ ఈ తల్లికి వందనం పథకం విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చిందే కానీ మహిళలకు ఉద్దేశించి ఇచ్చింది కాదు. కాబట్టి తల్లికి వందనం పథకానికి ఈ పథకానికి ఏం సంబంధం లేదు. మీకు తల్లికి వందనం వచ్చినా రాకపోయినా ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ పథకం రావాలి అంటే మీరు ఖచ్చితంగా 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అవ్వాల్సి ఉంటుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే 6 దశల్లో చెక్కింగ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్తో పాటుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ముందుగా వచ్చేసి ఆదాయం చూస్తారండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అంతేకాని ఎక్కువైతే ఉండకూడదు అనమాట. నెక్స్ట్ కార్ అనమాట. కార్ వచ్చేసి మీకు సొంత అవసరాల కోసం కార్ ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి, ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదాయం పన్ను మనము కట్టకూడదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్లో ఎవరు పే చేస్తూ ఉండకూడదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే కూడా ఈ పథకం అనేది రావడం జరగదు. ఇక భూమి వచ్చేసి మెట్ట వచ్చేసి 7 ఎకరాల లోపు ఉండాలి. మాగాని 3 ఎకరాల లోపు ఉండాలి. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇవన్నీ మనకు చెక్ చేయడం జరుగుతుందండి. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. ఇవన్నీ చెక్ చేసి మీకు కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు ఈ పథకం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఏప్రిల్ నెల నుంచే మీకు ఈ పథకం యొక్క డబ్బులు మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. మనకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉగాది తర్వాత అయితే ఉండబోతోందండి. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.